Hello, all. As a part of our governance free series, we shall discuss civil services. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సివిల్ సర్వీసెస్ యొక్క ఎవల్యూషన్ ఏంటి, దాంట్లో టైప్స్, మళ్ళీ రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ద డెమోక్రసీ ఏంటి, అసలు డెమోక్రసీ ఏంటి, బ్యూరోక్రసీ ఏంటి, ఇలా చాలా టాపిక్స్ మనం దీంట్లో మాట్లాడదాం. ఓకేనా? సో బేసిక్గా మనం అందరం గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేదే సివిల్ సర్వెంట్స్ అవ్వడానికి. సో మనకుండే ఫంక్షన్స్ ఏంటి, మన ఇంపార్టెన్స్ ఏంటి ఇండియా డెమోక్రసీలో అని చెప్పి చూస్తాం. ఓకేనా? సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లెట్ మీ నో త్రూ ద కమెంట్స్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Let us start our topic today, which is civil services. మనం సివిల్ సర్వీసెస్ యొక్క ఎవల్యూషన్ని చూసామనుకోండి, ఇండియన్ సివిల్ సర్వీస్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అన్నమాట. అంటే మన దగ్గర వన్ ఆఫ్ ది అర్లియస్ట్ సివిలైజేషన్స్ ఉంది కదా. అర్లియస్ట్ సివిలైజేషన్ తర్వాత ఆర్యన్స్ వచ్చారు. ఆర్యన్స్ అందరూ ఇండియాలో సెటిల్ అయ్యారు. ఇలా మహాజానపదాస్ అని చెప్పి ఒక 16 మేజర్ కింగ్డమ్స్ వచ్చాయి. అవి కాకుండా కొన్ని రిపబ్లికన్ కింగ్డమ్స్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి. బట్ వీటన్నిటిని దాటుకుని ఒక పెద్ద ఎంపైర్ ఇండియాలో ఏదైనా ఎస్టాబ్లిష్ అయింది అంటే ఏంటా ఎంపైర్? హిస్టరీ చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఫస్ట్ బిగ్గెస్ట్ ఎంపైర్ ఏది అంటే మౌర్యన్ ఎంపైర్ కదా. మౌర్యన్ ఎంపైర్కి ఫౌండర్ ఎవరు? చంద్రగుప్త మౌర్య. ఓకే, అయితే ఈయనకి అసిస్ట్ చేయడానికి, మౌర్యకి చంద్రగుప్తకి అసిస్ట్ చేయడానికి ఒక అడ్వైజర్, ఆయననే ప్రైమ్ మినిస్టర్ లాగా కూడా యాక్ట్ చేశాడు. ఎవరైనా? ఆయన కౌటిల్య. ఈయనకే చాణక్య అని కూడా పేరు ఉంటుంది. ఈయనకే విష్ణుగుప్త అని కూడా పేరు. 3 పేర్లు ఆయనవే. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ ఏబుల్ పర్సన్ అనమాట ఆ కాలంలోనే. సో కౌటిల్యనే యాక్చువల్గా చంద్రగుప్తాని ట్రైన్ చేస్తాడు. నేను నీకు అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్రాపర్గా నేర్పిస్తాను, ప్రాపర్లీ ట్రైన్ చేస్తా, నువ్వు రాజులాగా ఉండు, నేను ఎలా చెప్తాను అడ్మినిస్ట్రేషన్ని, నువ్వు అలా చేసావు అనుకో, నువ్వు వన్ ఆఫ్ ది బెస్ట్ కింగ్స్గా ఉంటావు అని చెప్పి. సరేనని చంద్రగుప్త ఈయనని గురువులాగా ట్రీట్ చేసి ఫాలో అవుతారు. సో కౌటిల్య తర్వాత ఒక ట్రీటీస్ రాస్తాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రీటీస్. ఏంటది? అర్థశాస్త్ర. రైట్, వన్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ ది ఎర్లియస్ట్ ట్రీటీస్ ఆన్ అడ్మినిస్ట్రేషన్. చెప్పాలంటే ఇప్పటికి కూడా మనకి ఎక్కడో ఒక దగ్గర అర్థశాస్త్ర నుంచి తీసుకున్న క్లాసిఫికేషన్ అండ్ కొన్ని న్యూఆన్సెస్ ఉంటాయన్నమాట. అంటే అంత అర్లీగా అప్పుడు మౌర్యన్ ఎంపైర్ అప్పుడు. ఓకే, మీకు ఒక ఐడియా ఇవ్వాలంటే నియర్లీ ఇప్పటికీ ఒక 2600 సంవత్సరాల కిందటి విషయం ఆయన బుక్ రాసింది. ఓకే, ఆ అర్థశాస్త్రాలో సివిల్ సర్వీసెస్కి సెలెక్షన్ ఎలా జరగాలి, ప్రమోషన్స్ ఎలా జరగాలి, సివిల్ సర్వీసెస్ ఎంత లాయల్గా, ఆ ఆఫీసర్స్ ఎంత లాయల్గా ఉండాలి, లాయల్గా ఉండకపోతే పనిష్మెంట్ ఏంటి, వాళ్ళు బాగా పనిచేస్తున్నారా లేదా, ఈ పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్, అది వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్, వీటన్నిటి గురించి కౌటిల్య అర్థశాస్త్రాలు మెన్షన్ చేశారనమాట. చూడండి, అప్పుడే 2600 సంవత్సరాల కింద. తర్వాత మనకి ఈ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ తర్వాత మోడర్న్ సివిల్ సర్వీసెస్కి బీజం పడింది, ఆరిజినేషన్ జరిగింది. ఏంటది చూద్దాం. బ్రిటిష్ రూల్లో సివిల్ సర్వీసెస్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనేది మనం చూస్తాం. ఫస్ట్ 1772లో చూసామనుకోండి, అప్పుడు ఎవరున్నారు మనకి గవర్నర్ జనరల్ లాగా? వారెన్ హేస్టింగ్స్ ఉన్నారు. ఓకే, వారెన్ హేస్టింగ్స్ టైంలో ఒక పోస్ట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పోస్ట్ క్రియేట్ చేయబడ్డది. ఇప్పటికి కూడా ఆ పోస్ట్ని మనం అదే పేరుతో పిలుస్తున్నాం. దానికోసమే ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి యూత్ ఏదో ఒక టైంలో ఇది డ్రీమ్ చేస్తారు లేదా ట్రై చేస్తారు. ఏంటి ఆ పోస్ట్? కలెక్టర్. సో కలెక్టర్ పోస్ట్ని 1772లో వారెన్ హాస్టింగ్ టైంలో క్రియేట్ చేశారనమాట. సో కలెక్టర్ యొక్క మెయిన్ పని ఏంటి? మెయిన్ పని వచ్చేసి కలెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రెవెన్యూ. రైట్, చెప్పాలంటే స్టార్టింగ్లో కలెక్టర్కి ఈ రెవెన్యూ పనులు ఉండేవి, జ్యుడిషియల్ పనులు కూడా ఉండేవి. జ్యుడిషియల్ అంటే పనిష్మెంట్ పవర్లు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను.
కరెంట్ టైమ్స్ తీసుకోండి 2023, రెవెన్యూ రిలేటెడ్ ఫంక్షన్స్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ పనిచేస్తాడు. మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డిస్ప్యూట్ సాల్వింగ్, ఎవరి మీదైనా కేసు వేయాలంటే మీరు ఎక్కడికి వెళ్తారు? కోర్టుకి వెళ్తారు. దానికి సపరేట్ జ్యుడిషియరీ ఉంది ఇప్పుడు కదా. ఒకప్పుడు అలా లేదు. స్టార్టింగ్ కలెక్టర్ ఎంత పవర్ఫుల్ అంటే ఆయన రెవెన్యూ పనులు చూసుకునేవాడు, జ్యుడిషియల్ పనులు కూడా చూసుకునేవాడు. ఓకే, ఇది ఎప్పుడు 1772 ఆ టైంలో. తర్వాత ఏమైంది? లార్డ్ కార్న్వాలిస్ వచ్చారు. ఆల్ రైట్, లార్డ్ కార్న్వాలిస్, దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈయనని ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని అంటారు. ఎందుకని? సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉందో మన కరెంట్ మోడర్న్గా మోస్ట్లీ ఆ స్టేట్లో ఉండడానికి ఈయన వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట. కంప్లీట్గా సిస్టమ్ని రిఫార్మ్ చేసి ఆర్గనైజ్ చేసి పడేశాడు. ఎవరు? లార్డ్ కార్న్వాలిస్. అందుకే ఆయనని ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అంటారు. ఆయన చేసిన మెయిన్ పని ఏంటి తెలుసా? ఇప్పటిదాకా కలెక్టర్కి ఏం ఫంక్షన్స్ ఉన్నాయి? రెవెన్యూ ఫంక్షన్స్ ఆయనే చూసుకుంటున్నాడు, జ్యుడిషియల్ ఏది జస్టిస్ డెలివరీ పని కూడా ఆయనే చూస్తున్నాడు కదా. ఈ రెండింటిని సపరేట్ చేసేసాడు కార్న్వాలిస్. ఏం చేశాడంటే జ్యుడిషియరీ పనులు చూసుకోవడానికి సపరేట్గా కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. వేరే వాళ్ళు ఉంటారు, ఈ రెండు పనులు పెడితే ఒకే మనిషి మీద బర్డెన్ అవుతుంది, రెండు సరిగ్గా జరగవు. సో కలెక్టర్ని ఎక్స్క్లూజివ్గా ఒక పని అప్పచెప్పాలి. ఏంటది? రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. సో కార్న్వాలిస్ టైం నుంచి కలెక్టర్ అనేవాడు హెడ్ ఆఫ్ ది రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అయ్యాడు. ఓకే, సో ఫస్ట్ వారెన్ హాస్టింగ్ టైంలో పోస్ట్ క్రియేట్ అయింది. కార్న్వాలిస్ టైంలో రెవెన్యూ అండ్ జ్యుడిషియల్ ఫంక్షన్ సెపరేట్ అయ్యాయి. నెక్స్ట్ లార్డ్ మెకాలే. సో లార్డ్ మెకాలే ఈయన ద్వారా ఏమైంది అని అంటే సివిల్ సర్వెంట్స్ ఆర్ డైరెక్ట్లీ నామినేటెడ్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్స్. యాక్చువల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది యూరోప్ నుంచి మనకి చాలామంది పవర్స్ వచ్చారు. ఎవరు? పోర్చుగీస్, ఇంగ్లీషు, ఫ్రెంచ్, డచ్ అని చెప్పి. బట్ అన్నిట్లోకి బాగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. రైట్, వీళ్ళు బ్రిటన్ నుంచి వచ్చారు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో, కంపెనీ డైరెక్టర్స్, వాళ్ళే ఈ సివిల్ సర్వెంట్స్ని చూస్ చేసేవాళ్ళు అనమాట. డైరెక్ట్గా ఒక ప్రాపర్ ఎగ్జామ్ లేదు అంటే వాళ్ళ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద డైరెక్ట్గా నామినేట్ చేసేసేవారు. వీళ్ళంతా ఎక్కడ పనిచేస్తున్నారు? ఇండియాలో పనిచేస్తున్నారు. ఇండియాలో పనిచేసినప్పుడు కొంతమంది ఇండియన్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా, అంటే సెలెక్షన్ ప్రాసెస్లో, నామినేషన్ ప్రాసెస్లో. అలా చేయలేదు. కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే వాళ్ళకు నచ్చిన వాళ్ళని, వాళ్ళకి ఎవరైతే ఫేవర్ చేస్తారో వాళ్ళ కంట్రీ నుంచి ఇంగ్లీష్ పీపుల్ని వాళ్ళు సివిల్ సర్వెంట్స్గా నామినేట్ చేసేవాళ్ళు. బట్ ఇదంతా ఎప్పుడో తెలుసా? ప్రేయర్ టు లార్డ్ మెకాలేస్ రిపోర్ట్. ప్రేయర్ అంటే ఈ లార్డ్ మెకాలే అనే ఆయన రాకముందు వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నామినేట్ చేసేవారు. బట్ ఆయన వచ్చాక ఏమైందో తెలుసా? లార్డ్ మెకాలే వచ్చాక ఆయన ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. ఒక కమిటీ పెట్టారు బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళు. ఆ కమిటీకి హెడ్గా ఆయన ఉండి ఒక రిపోర్ట్ తయారు చేశాడు. ఆ రిపోర్ట్ తర్వాత ఒక చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 అనేది తీసుకొచ్చారనమాట. ఈ చార్టర్ యాక్ట్లో ఏం చెప్పారంటే, ఇట్లా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా నామినేషన్ చేయడం బాగాలేదు, అట్లయితే కరప్షన్ అవుతుంది, నాట్ గుడ్ నేమ్, మంచి పద్ధతి కాదు. అది ఒక కాంపిటీషన్ పెట్టాలి సివిల్ సర్వెంట్స్ని రిక్రూట్ చేయడానికి. అది కూడా ఒక ఓపెన్ కాంపిటీషన్ని చార్టర్ యాక్ట్ సజెస్ట్ చేసిందనమాట. సరే, ఓకే, బాగానే ఉంది, కాంపిటీషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఈ యాక్ట్లో సివిల్ సర్వీసెస్ని 2 భాగాలుగా డివైడ్ చేశారు. 2 టైప్స్ అంట. ఒకటి కోవెనెంట్ అంట, ఇంకొకటి నాన్ కోవెనెంట్. అనగా ఏంటి? కోవెనెంట్ అనేవి ఇక హయ్యర్ పోస్టులు అనమాట. హయ్యర్ అంటే ఇక డైరెక్ట్ కలెక్టర్కి తర్వాత కింద అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు, ఇలా పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయి కదా, అవి కోవెనెంట్. నాన్ కోవెనెంట్ అంటే వాళ్ళ కింద పనిచేసే చిన్న చిన్న పోస్టులు ఉంటాయి కదా, లోవర్ బ్యూరోక్రసీ పోస్ట్, అవి నాన్ కోవెనెంట్. కోవెనెంట్ అంటే హయ్యర్ బ్యూరోక్రటిక్ పోస్ట్. వీళ్ళేం చేశారు? తెలివిగా కాంపిటీషన్ పెట్టారు. సరే, బాగానే ఉంది. అప్పుడు కాంపిటీషన్లో అందరినీ ఈక్వల్గా అలౌ చేయాలి కదా, ఇంగ్లీష్ ఇండియన్స్ అని తేడా చూడకుండా. బట్ వాళ్ళు ఏం చేశారంటే కోవెనెంట్ పోస్ట్కి ఓన్లీ ఇంగ్లీష్ వాళ్ళే రావాలంట, బ్రిటన్ వాళ్ళే రాయాలంట. నాన్ కోవెనెంట్ పోస్ట్కి అందరు రాయొచ్చట. మోస్ట్లీ ఇండియన్స్కి రెస్ట్రిక్ట్ చేశారు నాన్ కోవెనెంట్ పోస్ట్కి.
నాన్ కోవెనెంట్లో అందరు రాయొచ్చు, ఇంగ్లీష్ ప్లస్ ఇండియన్ రాయొచ్చు, బట్ కోవెనెంట్ ఓన్లీ ఇంగ్లీష్ వాళ్ళే రాయాలంట. అప్పుడు ఓన్లీ వాళ్ళే ఉంటారు కదా హయ్యర్ పోస్టులలో, వాళ్ళకి హెల్ప్ చేయడానికి కింద క్లర్క్ పోస్టులు, ఇంకా అసిస్టెంట్ పోస్టులకి ఇండియన్స్ని పెట్టుకునేవారు. సో 1853లో ఓపెన్ కాంపిటీషన్ అయితే వచ్చింది, కానీ ఇండియన్స్కి హయ్యర్ పోస్ట్ దగ్గర కూడా దరిదాపులో కూడా రానివ్వలేదు. నెక్స్ట్ 1854 నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది? లార్డ్ మెకాలే రిపోర్ట్ సబ్మిట్ చేశారు, ఓపెన్ కాంపిటీషన్ పెట్టారు, కోవెనెంట్ నాన్ కోవెనెంట్ అని 2 టైప్స్ అన్నారు. తర్వాత 1854లో ఒక సివిల్ సర్వీసెస్ కమిషన్ని సెటప్ చేశారు. లార్డ్ మెకాలే చెప్పాడు చేయమని. ఆయన రికమెండేషన్ మీద, ఆయన రిపోర్ట్ మీద ఒక సివిల్ సర్వీసెస్ కమిషన్ని పెట్టారు. ఎందుకు ఇది? ఈ సివిల్ సర్వెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇలాగా. అయితే దీంట్లో మళ్ళీ ఏంటి ప్రాబ్లం తెలుసా? కమిషన్ పెట్టారు రిక్రూట్ చేయడానికి, బాగానే ఉంది, ఒక బాడీని సపరేట్గా పెట్టారు కదా, గుడ్ థింగ్ అని. కానీ ఎగ్జామ్ ఓన్లీ లండన్లో జరుగుతుందంట, ఓన్లీ లండన్. మళ్ళీ ఏజ్ గ్రూప్ అనుకున్నారు, 18 years మినిమం అంట, 23 years మ్యాక్సిమం అంట. మనకు సరిగా కాలేజ్ కూడా అయిపోయలేదు ఆ టైంకి కదా, మన కాలేజ్ అయిపోయేదే 21, 22కి. ఒక ప్రాపర్ బ్రేకప్ అయిపోయి అందులో నుంచి తీరుకునేసరికి 23 అవుతుంది. అప్పుడు మనం సివిల్ సర్వీసెస్ రాద్దామని అనుకుంటాం, బట్ అప్పటికే ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. అంటే ఆ టైంలో అలాంటి ఏజ్ క్రైటీరియా పెట్టారు. సరే, మళ్ళీ ఎగ్జామ్ చూడండి, ఇంకా లండన్, మళ్ళీ సబ్జెక్ట్స్ అన్నీ వాళ్ళ సబ్జెక్ట్స్. సిలబస్ ఎట్లుంటుందో తెలుసా? కంప్లీట్ యూరోపియన్ స్టడీస్ మీద. ఇంకా చెప్పాలంటే లాటిన్, గ్రీక్ ఇలాంటివి కూడా పెట్టారు. ఎంత కష్టం. మనం ఏదో కరెంట్ సివిల్ సర్వీసెస్ చాలా టఫ్ అనుకుంటాం, కానీ అప్పుడున్న సివిల్ సర్వీసెస్ చూడండి, ఓన్లీ 18 to 23 మధ్యలోనే అవ్వాలి, పోయి లండన్కి వెళ్ళి రాయాలి, లాటిన్ అండ్ గ్రీక్ చదవాలి, ఇదంతా అన్నమాట. ఇంత టఫ్ కండిషన్స్ ఉన్నా కూడా మన ఇండియా నుంచి ఒక పర్సన్, సత్యేంద్రనాథ్ ఠాగూర్, 1864లో సివిల్ సర్వెంట్ అయ్యారు. సో మీకు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఎగ్జామ్లో, ఫస్ట్ ఇండియన్ ఎవరు యాజ్ ఎ సివిల్ సర్వెంట్గా చూజ్ అయిన వారు అని అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. గుర్తుపెట్టుకోండి ఇది, ఓకే. వాళ్ళ సిలబస్కి కూడా ఆయన పాస్ అయ్యి రాసిండు ఆ ఏజ్ బ్రాకెట్లో. తర్వాత 1886 ఐచిసన్ కమిషన్ అని చెప్పి ఒకటి వచ్చింది. ఐచిసన్ కమిషన్ వీళ్ళేం రికమెండ్ చేశారు అని అంటే, ఈ సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉందో దాన్ని 3 రకాలుగా డివైడ్ చేశారు, ఇంపీరియల్, ప్రొవిన్షియల్, సబార్డినేట్ అని చెప్పేసి. సో ఇంపీరియల్ అంటే ఏంటి? ఇంకా హైయెస్ట్ అనమాట, మన ఆల్ ఇండియా సర్వీసెస్ లాగా అలాగా. ఆ ఇంపీరియల్ సర్వీసెస్ ఏమో ఎవరి కంట్రోల్లో ఉంటాయి? సెక్రటరీ ఆఫ్ ది స్టేట్. ఈయన ఎక్కడుంటాడు? బ్రిటిష్ పార్లమెంట్కి హైలీ రెస్పాన్సిబుల్ అనమాట ఈయనకి రెస్పాన్సిబుల్గా మనకి గవర్నర్ జనరల్స్ ఉండేవారు. సో టాప్ మోస్ట్ సెక్రటరీ ఉన్నారు కదా, ఆయన కంట్రోల్లో ఇంపీరియల్ సర్వీసెస్ ఉంటాయంట. ప్రొవిన్షియల్ అంటే ఏంటి? అప్పట్లో స్టేట్స్ని ప్రొవిన్సెస్ అనేవారు. సో ప్రొవిన్షియల్ సర్వీసెస్ ఏమో స్టేట్ కంట్రోల్లో ఉండేవి, అలాగే సబార్డినేట్ కూడా, అంటే ఇంకా అన్నిటికంటే చిన్న సర్వీసెస్ అవి స్టేట్ కంట్రోల్లో ఉండేవి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంపీరియల్, ద టాప్ మోస్ట్ సర్వీసెస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కంట్రోల్లోనే ఉండేవి. తర్వాత 1911లో ఏమైంది? బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఒక సపరేట్ నేమ్ ఇచ్చారనమాట. ఇట్లా ఇంపీరియల్ సర్వీస్లు ఇలా కాకుండా ఇండియన్ సివిల్ సర్వీస్ అని 1911లో ఈ పర్టికులర్ నేమ్ ఇచ్చారు. 1911లో ఏమైంది చెప్పండి? మనకి ఈ స్వదేశీ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుంది అక్కడికి. సో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ని ఢిల్లీకి మారుస్తారు, అంటే అడ్మినిస్ట్రేషన్ని కంప్లీట్లీ కొత్త తరహాలో స్ట్రెంగ్తన్ చేస్తారనమాట. అందుకని 1911లోనే ఇండియన్ సివిల్ సర్వీస్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు. సో ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని పెట్టిన తర్వాత మనకి World War I ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అరౌండ్ 1915 ఆ టైంలో స్టార్ట్ అయ్యి 1919 వరకు జరుగుతుంది కదా.
త్రూఅవుట్ ద టైమ్ ఇండియన్స్ అడుగుతూనే ఉంటారు, డిమాండ్ చేస్తూనే ఉంటారు, రిఫార్మ్స్ తీసుకురండి ఇండియన్ సివిల్ సర్వీస్లో, మేము ఇండియన్స్ మాకు గవర్న్ చేసే సివిల్ సర్వీసెస్లో మేమెందుకు ప్లేస్ తీసుకోకూడదు, అక్కడెక్కడో లండన్లో ఎందుకు పెడుతున్నారు ఎగ్జామ్, అవేవో లాటిన్ అండ్ గ్రీక్ అవి ఇండియాలో అవసరమే లేదు, అవి ఎందుకు ఉన్నాయి సిలబస్లో, ఇలా చాలా రిఫార్మ్స్ అడిగారనమాట. సో ఆఫ్టర్ World War I ఫర్ ద ఫస్ట్ టైం సెలెక్షన్ ప్రాసెస్లో ఒక చేంజ్ని తీసుకొచ్చారు. ఏంటా చేంజ్? 1922 నుంచి ఇక నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇండియాలో కూడా జరుగుతుంది అని చెప్పేసి. ఓకే, సో 1922లో ఆ చేంజ్ని తెచ్చారు. తర్వాత ఫస్ట్ అలహాబాద్లో అండ్ దెన్ ఢిల్లీలో వీళ్ళు ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సెటప్ చేశారు. ఇది మనం యాన్సెస్టర్ ఆఫ్ యూపీఎస్సీ లాగా భావించవచ్చు. ఓకే, అంటే యూపీఎస్సీ అదంతా అప్పుడు రాలేదు, బట్ ఇండియాలో పెట్టాలి అని అన్నారు కదా ఎగ్జామ్స్, మరి అవన్నీ చూసుకోవడానికి ఒక బాడీ ఉండాలి కదా, ఆ బాడీనే ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చింది ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది 1919లో. ఒక స్వదేశీ మూవ్మెంట్ అయిపోయింది. గాంధీ ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు 1915లో. ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ నడిచింది. చాలా జరిగాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్లో. ఇండియన్స్ చాలా స్ట్రాంగ్ వాయిస్ని వినిపిస్తున్నారు, గవర్నమెంట్లో మాకు ప్లేస్ ఇవ్వండి, సర్వీసెస్లో మాకు ప్లేస్ ఇవ్వండి, అది మా హక్కు, మాకెందుకు లేదు ఆ రైట్, ఇలా చాలా అడగడం స్టార్ట్ చేశారు. అందుకని 1919లో ప్రాపర్ రిఫార్మ్స్ తీసుకురావడానికి ట్రై చేశారనమాట. అయితే ఈ ఇంపీరియల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఏంటది? ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ అని చెప్పేసి. అయితే ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఇప్పుడు మన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇవి ఉన్నాయి కదా, అవి అప్పుడు డివైడ్ చేశారు. తర్వాత సెంట్రల్ సర్వీసెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో, ఏ పవర్స్ ఉన్నాయో వాటిల్లో జరిగే జాబ్స్ ఉంటాయి కదా. మనం చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చూస్తాం కదా, ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, ఎస్ఎస్సి జరుగుతూ ఉంటుంది, తర్వాత సిఏపిఎఫ్, సిఆర్పిఎఫ్, ఇలా సో మెనీ సెంట్రల్ సర్వీసెస్ ఉన్నాయి కదా. అవన్నీ ఎవరి కిందకి వస్తాయి? అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి, రైట్? సో మెయిన్ పెద్ద సర్వీసెస్నేమో ఆల్ ఇండియా సర్వీసెస్ చేసి, మిగతా సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్న సర్వీసెస్ని సెంట్రల్ సర్వీసెస్గా డివైడ్ చేశారు. ఓకే, ఇవి డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. తర్వాత అదే 1919 యాక్ట్ ఇంకొకటి ప్రొవైడ్ చేసింది. ఏంటి? పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉండాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఇప్పటి మన కరెంట్ యూపీఎస్సీ లాగా, ఓకేనా? అట్లా ఇండియాకి ఒక యూపీఎస్సీ లాంటి బాడీ ఉండాలి అని 1919లోనే రికమెండ్ చేశారు, చెప్పారు. కానీ అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదన్నమాట వెంటనే. మరి ఎప్పుడు వచ్చింది ఇంప్లిమెంటేషన్లోకి? తర్వాత 1926లో లీ కమిషన్ అని ఇంకొక కొత్త కమిషన్ వేశారు సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ కోసం. వాళ్ళు చెప్పారు ఇంకా ఇది హై టైమ్, సపరేట్గా సెంటర్కి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ లాంటి బాడీ ఉండాలి అని స్ట్రాంగ్గా రికమెండ్ చేశారనమాట. ఓకే, లీ కమిషన్ వాళ్ళు. సరే, తర్వాత 1935లో ఇంకేం జరిగింది అంటే, లీ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారు? ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి ఇండియాకి అని చెప్పి వదిలేశారు. కానీ 1935 యాక్ట్లో ఏం చెప్పారంటే, ఇండియాకి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి, కరెక్టే, ఫెడరేషన్కి. అలాగే ప్రతి స్టేట్కి ఒక ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి, లేదా 2 లేదా 3 స్టేట్స్కి కలిపి ఒక జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి అని. అర్థమవుతుందా? ఇప్పటిదాకా ఓన్లీ ఇండియాకే ఒక కమిషన్ ఉండాలి, వాళ్ళే అన్ని సర్వీసెస్ చూసుకుంటారు అన్నట్టు ఉండింది. బట్ 1935 యాక్ట్లో సెంటర్కి యూపీఎస్సీ లాంటి బాడీ ఉండాలి, ప్రతి స్టేట్కి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉండాలి. ఎట్లా? ఇప్పుడు మనం తెలంగాణలో టీఎస్పీఎస్సీ అనే బాడీని చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి ఏపీపీఎస్సీ, తమిళనాడుకి టీఎన్పీఎస్సీ, యూపీకి యూపీపీఎస్సీ, అలాగనమాట. ప్రతి స్టేట్కి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలని ఏ యాక్ట్లో చెప్పారు? 1935 యాక్ట్లో చెప్పారు. అట్లా ఎవాల్వ్ అయినాయి అన్నమాట ఈ సర్వీస్ కమిషన్స్. ఇంకా ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమో
యూపీఎస్సీ లాగా ఆల్ ఇండియా సర్వీసెస్కి ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటుంది. సెంట్రల్ సర్వీసెస్కి ఏమో సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా రకరకాల బాడీస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి. స్టేట్లోనేమో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటారు. సో మన కరెంట్ సిస్టమ్ ఇలా డెవలప్ అయిందన్నమాట. వారెన్ హాస్టింగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాం మనం కరెంట్ సిస్టమ్ వరకు. నెక్స్ట్ పోలీస్ సర్వీసెస్ గురించి చూద్దాం. ఇప్పుడు టాప్ పోలీస్ పొజిషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఇంపీరియల్ పోలీస్ పొజిషన్స్ అనేవారు. ఇండిపెండెన్స్ 1947 ముందు వరకు ఈ ఇంపీరియల్ పోలీస్లో సెలెక్షన్స్ ఎలా జరుగుతుండేవి? ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా జరుగుతుండేవి. బట్ ఎవరు అపాయింట్ చేస్తారు? వాళ్ళ అపాయింట్మెంట్స్ ఎవరున్నాయి? సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఆయన హయాంలో జరిగేవన్నమాట పోలీస్ అపాయింట్మెంట్స్. అయితే 1920 వరకు ఓన్లీ బ్రిటిష్ వాళ్ళే ఉండేది పోలీస్లో. అసలు బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ని పోలీస్కి వేయడానికి భయపడేవారు. ఎందుకు? పోలీస్ పవర్స్ ఇచ్చారంటే లా అండ్ ఆర్డర్ పవర్స్ ఇచ్చినట్టే కదా ఇండియాకి. వాళ్ళు అసలు ఇండియన్స్ నాట్ ఫిట్ టు రూల్, నాట్ ఫిట్ టు అడ్మినిస్ట్రేట్, మనల్ని ఏదో సర్వెంట్స్ లాగా ట్రీట్ చేస్తుండే. సో ఇండియన్స్కి అసలు ఆ ఛాన్సే ఇవ్వలేదు. బట్ 1920 ఆ టైంకి డిమాండ్స్ పెరిగినాయి, అజిటేషన్స్ పెరిగినాయి, ఫుల్ గొడవ చేస్తున్నారు, మా అడ్మినిస్ట్రేషన్లో మాకు ప్లేస్ కావాలి అని. సో 1920లో ఇంపీరియల్ పోలీస్ దాన్ని ఇండియన్స్కి కూడా ఓపెన్గా పెట్టారనమాట ఎగ్జామ్స్ రాయడానికి. సో ఈ ఓపెన్ కాంపిటీషన్ జరిగింది. ఇప్పుడు నాట్ జస్ట్ ఇంగ్లాండ్లో ఇండియాలో 2 చోట్ల పోలీస్ ఎగ్జామ్స్ పెట్టారనమాట. అయితే ఈ పోలీస్ రిఫార్మ్స్ కోసం ఒక కమిషన్ కూడా వచ్చింది స్పెషల్గా. ఏంటది అని అంటే ఐలింగ్టన్ కమిషన్. ఇది ఎగ్జామ్లో ఎప్పుడైనా వస్తే గుర్తుపెట్టుకోండి, ఐలింగ్టన్ కమిషన్ అని చెప్పి. అలాగే మనకి లీ కమిషన్ కూడా వచ్చింది కదా సివిల్ సర్వీసెస్ కోసం. ఈ 2 కమిషన్ సజెస్ట్ చేశాయన్నమాట. ఏమని? మీరు పోలీస్ సర్వీసెస్లో ఇండియన్స్ని తీసుకురండి, ఇండియన్స్కి ఎక్కువ ఛాన్స్ ఇవ్వండి అని. బట్ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడూ పట్టించుకోలేదు. 1931 వరకు కూడా మన పోలీస్ పోస్టులలో పోలీస్ సర్వీసెస్లో జస్ట్ 20% మాత్రమే ఇండియన్స్ ఉండేవారు. అంటే ప్రతి 100 మందిలో 80 మంది బ్రిటిష్ వాళ్ళు అయితే 20 మంది మాత్రమే ఇండియన్స్ అన్నమాట. ఆల్ రైట్. సో 1931 తర్వాత ఇంకొద్ది మంది యాడ్ చేయడం అలా చేశారు. కానీ 30 వరకు కూడా 20% రిజర్వ్ చేశారు ఇండియన్స్కి. అంత స్లోగా జరిగిందనమాట ఈ పోలీస్ రిక్రూట్మెంట్ అనేది ఇండియన్స్ రెస్పెక్టివ్లో. ఆల్ రైట్. నెక్స్ట్ ఫారెస్ట్ సర్వీసెస్ చూద్దాం. 1864లో ఇంపీరియల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది సెటప్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. తర్వాత 1867లో ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్, అంటే ఒక రకంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, బట్ అప్పట్లో వాళ్ళు ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్ అని పిలిచారు. ఇదెప్పుడు 1867లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా. ఈ 1867 నుంచి 1885 వరకు ఎవరైతే ఆఫీసర్స్ సెలెక్ట్ అవుతారు కదా ఈ ఫారెస్ట్ సర్వీస్కి, వాళ్ళందరి ట్రైనింగ్ ఎక్కడ జరిగేది? ఫ్రాన్స్ అండ్ జర్మనీలోనే జరిగేది. ఠీకే. సో యూరోప్లోనే వాళ్ళ ట్రైనింగ్ అదంతా ఫినిష్ అయ్యి దెన్ ఇండియాలో పోస్టింగ్ దొరికేదన్నమాట. ఇది ఎప్పటి వరకు ఇలాగే కొనసాగింది? 1920 వరకు. 1920లో అగైన్ ఎప్పుడైతే ఈ పోలీస్ రిఫార్మ్స్, సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ వచ్చాయి కదా, అప్పుడే ఈ ఫారెస్ట్ రిఫార్మ్స్ కూడా వచ్చాయి, ఫారెస్ట్ సర్వీస్వి. 1920లో ఏం డిసైడ్ చేశారంటే ఇక నుంచి ఈ ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్కి రిక్రూట్మెంట్ అనేది డైరెక్ట్గా జరుగుతుంది. ఏ నామినేషన్స్ సెలెక్షన్స్ కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అది కూడా బోత్ ఇంగ్లాండ్లో ఎగ్జామ్ జరుగుతుంది, ఇండియాలో ఎగ్జామ్ జరుగుతుంది. ఇట్లా ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్కి జనాలు సెలెక్ట్ అవుతారు. ఇంకొక ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఏంటి తెలుసా? ప్రతి స్టేట్కి కూడా, అంటే ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి కదా, ప్రతి స్టేట్లో కూడా ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, లో ర్యాంక్ వాళ్ళు. మెల్లమెల్లగా వాళ్ళు కూడా ప్రమోట్ అయ్యి ఈ ఇంపీరియల్ ఫారెస్ట్ ఆఫీసెస్కి రావచ్చు అట. సో స్టేట్ నుంచి ప్రమోషన్ పొంది రావచ్చు, డైరెక్ట్గా సెంట్రల్లో ఎగ్జామ్ రాసి రావచ్చు. మీకు ఎగ్జామ్ చెప్పాలంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలంటే 2 రకాలు. ఒకటి మనం యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తాం, 3 ఎగ్జామ్లు రాస్తాం, క్లియర్ చేసి డైరెక్ట్గా ఐఏఎస్ అవ్వచ్చు ఒక వే. లేకపోతే స్టేట్లో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి ఫస్ట్
అది అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా పనిచేసి దెన్ మనం ఒక 8 years 9 years అలా పనిచేస్తే మనం ప్రమోట్ అవుతాం. ఏది ఐఏఎస్ లాగా సేమ్ అదే వే అనమాట. డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ రాసి ఫారెస్ట్ సర్వీస్కి సెలెక్ట్ అవ్వచ్చు, లేదా స్టేట్ నుంచి ప్రమోట్ అయ్యి ఒక 9-10 ఏళ్లలో ఆ ఫారెస్ట్ సర్వీసెస్కి సెలెక్ట్ అవ్వచ్చు ఇంపీరియల్ లెవెల్లో. ఓకేనా, ఇది ఫారెస్ట్ సర్వీసెస్ ఇలా ఎవాల్వ్ అయింది. 1867లో ఆరిజినేట్ అయింది ఫస్ట్ ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్ అనేది. ఆల్ రైట్, నెక్స్ట్ అయితే ఇండిపెండెన్స్ రాకముందు 1935 యాక్ట్ ద్వారా ఏమైంది, ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చింది, ప్రతి స్టేట్కి ఒక ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చింది కదా. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, మనం కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేసుకున్నాము. కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్లోకి ఎప్పుడు వచ్చింది మనకి 1950లో వచ్చింది. ఎప్పుడు Jan 26 మనం రిపబ్లిక్ డే చేసుకుంటాం కదా, ఎన్ఫోర్స్మెంట్. అయితే ఈ డే తర్వాత నుంచి ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని యూపీఎస్సీగా మార్చేశారు. ఈ ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏ స్టేట్కి ఆ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చేశారు. సో ఇక మనకు తెలుసు కదా కరెంట్ యూపీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎలా పనిచేస్తాయో, అలా మనకి కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్మెంట్ తర్వాత మారిపోయిందనమాట. ఓకే, ఈ చైర్మన్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ వాటందరి గురించి ఆర్టికల్ 378 Clause 1లో మనకి ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇండిపెండెన్స్ రాకముందు వరకు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళకి టూ మెనీ ఎక్స్ట్రీమ్ పవర్స్ ఉండేది తెలుసా. అసలు అయితే ఎలా అంటే అసలు యూనో మామూలుగా గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఎవరు, జనాల వెల్ఫేర్ కోసం పని చేయాలి కదా. ఈవెన్ మినిస్టర్స్ నుంచి ప్రెషర్ ఉన్నా సరే ఆఫీసర్ కరెక్ట్గా ఉంటే జనాల మంచి కోసమే ఆలోచించాలి. కానీ అప్పుడు ఎలా ఉండే బ్రిటిష్ టైంలో, బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్తే అదే. వాళ్ళు కొట్టమంటే కొట్టుడు, తీసుకెళ్ళి జైల్లో ఏమంటే ఏడాలు, చంపడంటే చంపడాలు, సెంట్రల్ టాస్క్స్ మాత్రమే పర్ఫామ్ చేసేవారు. ఒక పోలీస్ స్టేట్ లాగా ఉండేది కానీ అప్పట్లో వెల్ఫేర్ స్టేట్ లాగా ఉండేది కాదు. ఆ సివిల్ సర్వెంట్స్ కూడా పోలీస్ స్టేట్లోనే పోలీస్ లాగే బిహేవ్ చేసేవారు. ప్రాపర్ పోలీస్ ఫంక్షన్స్ చేసేవారు, వెల్ఫేర్ ఫంక్షన్స్ చేసేవారు కాదు. కానీ ఇండిపెండెన్స్ తర్వాత మన ఐడియాలజీ మారింది. మనది సాఫ్ట్ దేశం, మనం వెల్ఫేర్ ఫంక్షన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏమైంది, ఫోకస్ వెల్ఫేర్ ఫంక్షన్స్ మీదకి ఓరియంట్ అయింది. సివిల్ సర్వెంట్స్ ఎలాంటి పనులు చేయాలి అని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తామంటే రెఫ్యూజీ యొక్క ప్రాబ్లమ్స్ని సెటిల్ చేయడం, వాళ్ళకి రీహాబిలిటేట్ చేయడము, తర్వాత మన పోవర్టీలో ఉన్న లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి మినిమం లివింగ్ కండిషన్స్ ప్రొవైడ్ చేయడం, తిండి బట్ట ఇలాంటివి, నేషనల్ బార్డర్స్ని సెక్యూర్ చేయడం. మన కంట్రీకి ఎక్కడి నుంచి సెక్యూర్ చేయాలి, బయట పాకిస్తాను, చైనా ఇలాంటి ఎక్స్టర్నల్ అగ్రెషన్ నుంచి బార్డర్స్ని సేఫ్ గార్డ్ చేయడము. అలాగే ఇంటర్నల్ పీస్, ఎవరి స్టేట్లో వాళ్ళు, ఎవరి డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఇంటర్నల్ పీస్ని మెయింటైన్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ సివిల్ సర్వెంట్స్కే ఇచ్చారనమాట. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వెల్ఫేర్ మోటివ్ వచ్చింది రాదర్ దాన్ పోలీస్ మోటివ్, రైట్. తర్వాత ఇంకా మంచి డెవలప్మెంట్స్ కూడా వచ్చాయి సివిల్ సర్వీసెస్లో. ఇప్పుడు 1940s అంటే మనం ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తున్నాము, ఇండిపెండెన్స్ వచ్చింది, ఎన్ఫోర్స్ చేసుకున్నాం. అప్పుడంతా ఎలాంటి రోల్ ఉంది వాళ్ళకి, వెల్ఫేర్ ఓరియంటెడ్. అంటే జనాలకి పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకి వెల్ఫేర్ ప్రొవైడ్ చేయాలి, బార్డర్స్ చూసుకోవాలి, పీస్ మెయింటైన్ చేయాలి, ఈ పని ఉండే. 1946 నుంచి మనం 1960స్కి వద్దాం. 1960s to 1980s ఈ టైంలో ఎలాంటి రోల్ వచ్చింది తెలుసా వాళ్ళకి, డెవలప్మెంటల్ రోల్. నాట్ జస్ట్ వెల్ఫేర్తో పాటు డెవలప్ చేయాలి. మీరు సొంతంగా రిఫార్మ్స్ తీసుకురండి, మీరే ఒక అడుగు ముందుకేసి అన్నీ ఆలోచించండి, మన ప్రకృతి ఎన్విరాన్మెంట్ని కాపాడండి, చాయిస్ మెకానిజమ్స్ ప్రొవైడ్ చేయండి, మీరు ముందుకొచ్చి రిఫార్మ్స్ తీసుకురండి, డెవలప్మెంట్ కోసం పనిచేయండి అన్నట్టు 1990sలో వచ్చిందనమాట. తర్వాత 2004 ఈ టైంకి వచ్చేసరికి సివిల్ సర్వెంట్స్ ఎలా అయ్యారు, ఫెసిలిటేటర్ రోల్. ఫెసిలిటేటర్ అంటే ఇప్పుడు వాళ్ళ ఇనిషియేటివ్స్ మాత్రమే కాకుండా జనాలకి ఏమైనా ఐడియాస్ ఉన్నాయనుకోండి, జనాలు కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారు డెసిషన్ మేకింగ్లో, గవర్నెన్స్లో, అలో చేయాలి. లేదు మేము సివిల్ సర్వెంట్స్, మేము చెప్పింది మీరు చేయాలి, మేము హెల్ప్ చేస్తాం కదా, మీకు ఎందుకు, మాకు చెప్పండి, అది కాదు. ఓకే,
మీ మాట వింటాం, మీ ఐడియాస్ వింటాం, చెప్పండి మీకు ఎలా కావాలి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, అచ్చా మీకు ఆ హెల్ప్ కావాలా, ఎస్ వీఆర్ రెడీ. సో ఫెసిలిటేటర్ రోల్కి వచ్చారు. ఇక్కడనేమో వాళ్ళే వెల్ఫేర్ చూసుకుంటున్నారు 40స్లో. 2004లో మీరు కూడా మీ వెల్ఫేర్ చూసుకోండి, మీకు ఐడియాస్ ఉంటే ఇంప్లిమెంట్ చేద్దాం, కలిసి చేద్దాం, ఏదైనా సరే కొలాబరేషన్లో. పార్టిసిపేటరీ గవర్నెన్స్కి వచ్చారనమాట. ఇట్లా సివిల్ సర్వీసెస్ ఒక పోలీస్ ఫంక్షన్స్ నుంచి ఫెసిలిటేటర్ రోల్కి వచ్చింది. బికాస్ ఎప్పటికప్పుడు సొసైటీ మారుతుంది, నీడ్స్ మారుతున్నాయి, డిమాండ్స్ కూడా మారుతాయి కదా, సివిల్ సర్వీసెస్ కూడా మారాల్సిందే. అట్లా ఎవాల్యుయేట్ అయింది. ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా చూద్దాం. యూజువల్గా సివిల్ సర్వీసెస్ అంటే 3 రకాలు: సెంట్రల్ సివిల్ సర్వీసెస్, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్, స్టేట్ సివిల్ సర్వీసెస్. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అంటే 3 ఏంటవి? ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇండియన్ ఫారెన్ సర్వీస్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఫారెస్ట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఆల్ ఇండియా అంటే మనకి ఇండియా మొత్తంలో కామన్గా ఫారెస్ట్లు అయితే ఉంటాయి. సో మనకి ఆల్ ఇండియాలో అపాయింట్ అయిపోయిన ఆఫీసర్ ఇండియాలో ఎక్కడికైనా పని చేయాలి, ఫారెస్ట్కి సంబంధించిన పనులు. ఫారెన్ ఆఫీసర్ అంటే అసలు ఆయనకి ఇండియాతో పనులు ఉండవు పెద్దగా, బయట ఒక దేశానికి అంబాసిడర్ లాగా తిరుగుతూ ఉంటాడు. సో మనకి ఆల్ ఇండియాలో సెలెక్ట్ అయ్యి ఎక్కడంటే అక్కడ పనిచేయాల్సిన వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఫారెస్ట్ ఆఫీసర్స్. సరేనా? ఈ 3 ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే. మిగతావన్నీ సెంట్రల్ సర్వీసెస్ కేటగిరీలోకి వస్తాయి. ఇంకా స్టేట్ సివిల్ సర్వీసెస్ అంటే మన గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటివి అనమాట, గ్రూప్స్. సరే, ఒకసారి చూడండి. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. మనకి యూనియన్కి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ అని. యూనియన్ సబ్జెక్ట్స్ కింద ఏ సర్వీసెస్ అవసరం పడతాయో అవన్నీ సెంట్రల్ సర్వీసెస్. సరేనా? వాళ్ళు కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ టు సెంట్రల్ గవర్నమెంటే. వాళ్ళ పే, ప్రమోషన్, రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్. వీళ్ళు ఎక్కడైనా వెళ్ళి పనిచేయాలి ఇండియా మొత్తంలో, అందుకే ఆల్ ఇండియా అంటున్నారు. ఢిల్లీ అంటే ఢిల్లీకి వెళ్ళి పనిచేయాలి నువ్వు, కేరళ అంటే కేరళకి వెళ్ళాలి, నార్త్ ఈస్ట్ అంటే నార్త్ ఈస్ట్కి వెళ్ళాలి, ఎటంటే అటు వెళ్ళాలి. ఆల్ ఇండియా సర్వీసెస్ ఎందుకంటే అవి కామన్గా ఉంటాయి, సెంటర్కి స్టేట్కి సంబంధించిన కామన్ సబ్జెక్ట్స్ అన్నమాట అవి. తర్వాత వీటిని గ్రూప్స్ లాగా క్లాసిఫై చేశారు, ఏది? యూనియన్ అండ్ స్టేట్ సర్వీసెస్ని. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అని. దీంట్లో మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను. ఎందుకు ఇలా డివిజన్ తెలుసా? కొన్ని టెక్నికల్ సర్వీసెస్ ఉంటాయి, కొన్ని నాన్ టెక్నికల్ సర్వీసెస్ ఉంటాయి. అందుకే టెక్నికల్ అన్నీ కొంచెం హైయెస్ట్ గ్రూప్లో పెట్టి నాన్ టెక్నికల్వి తర్వాత గ్రూప్స్లో పెట్టారు, అంతే. సరే, గ్రూప్ ఏ అండ్ సమ్ గ్రూప్ బి. గ్రూప్ ఏ, గ్రూప్ బికి ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు? యూపీఎస్సీ వాళ్ళు. కొన్ని గ్రూప్ బి పోస్టులకి, కొన్నిటికి మాత్రమే, టెక్నికల్ వాటికి. సరేనా? యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. తర్వాత గ్రూప్ బి మిగిలిన పోస్టులు ఉంటాయి కదా గ్రూప్ బిలో, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి. వీటికి ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో తెలుసా? ఎస్ఎస్సి. మీరు ఎప్పుడో ఒకసారి ప్రిపేర్ అయి ఉంటారు కదా, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఒకసారి వెబ్సైట్ లేదా గూగుల్ ఓపెన్ చేసి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో చూడండి. ట్యాక్స్ ఇన్స్పెక్టర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఇట్లా ఉంటారనమాట. ఎక్సైజ్లో, కస్టమ్స్లో ఒకసారి చూడండి, మీకు తెలిసిపోతుంది. సో గ్రూప్ ఏబీలో యూపీఎస్సీ, బీసీడీలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఇంకా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 అలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటారు, వాళ్ళదంతా వాళ్ళది సపరేట్. ఠీకే, ఇట్లా మనం డివైడ్ చేసుకున్నాం టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టుల లాగా. ఈ స్లైడ్ మనం సపరేట్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పింది యూపీఎస్సీ వాళ్ళు గ్రూప్ ఏ, సమ్ గ్రూప్ బి. స్టాఫ్ సెలెక్షన్ వాళ్ళు బీసీడి సర్వీసెస్కి చేస్తారు. స్టేట్ పబ్లిక్ సర్వీషన్ వాళ్ళు, వాళ్ళకి సపరేట్ యాక్ట్స్ ఉన్నాయి, సపరేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు, యూనియన్తో సంబంధం లేకుండా. అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళేమో వాళ్ళ పోస్టింగ్స్ వాళ్ళ ప్లేసెస్లో వస్తాయి కదా, రెసిడెన్స్ బట్టి, వాళ్ళు చూస్ చేసుకునే ప్లేస్ బట్టి అక్కడ చేసుకోవచ్చు. అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళేమో ఇండియాలో ఎక్కడైనా పని చేసుకోవచ్చు, మొత్తం చేయాలి కూడా, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్, అందుకే ఆల్ ఇండియా. తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాళ్ళదేమో ఆ స్టేట్లో మాత్రమే పనిచేయాలి. ఆల్ ఇండియా వాళ్ళు ఇండియా అండ్ స్టేట్స్కి చేస్తారు.
స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఓన్లీ వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్స్లో. ఇప్పుడు మీరు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాశారనుకోండి, ఓన్లీ తెలంగాణలో మాత్రమే పనిచేయడానికి ఉంటుంది అలాగా. నెక్స్ట్, కాన్స్టిట్యూషన్లో సివిల్ సర్వీసెస్ గురించి ఏ పార్ట్ డీల్ చేస్తుంది? పార్ట్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సివిల్ సర్వీసెస్ గురించి, వాళ్ళ ప్రొవిజన్స్ గురించి డీల్ చేస్తుంది. దాంట్లో కొన్ని మనకి స్పెసిఫిక్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ఆర్టికల్ 309లోనేమో ఈ సివిల్ సర్వీసెస్ యొక్క రిక్రూట్మెంట్ ఎలా జరగాలి, కండిషన్స్ ఎలా ఉండాలి, రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, అండ్ సర్వీస్ ఆఫ్ ద పర్సన్స్ అపాయింటెడ్, ఈ పబ్లిక్ సర్వీసెస్కి, పోస్ట్కి, యూనియన్ అయినా సరే స్టేట్ అయినా సరే ఎలాంటి ప్రొవిజన్స్ ఉండాలి అనేది మనకు ఎక్కడ కనిపిస్తాయి? ఆర్టికల్ 309లో. ఎవరికి ఉందంట పవర్? యూనియన్ సర్వీసెస్ కోసం అయితే పార్లమెంట్ వాళ్ళు మార్చుకోవచ్చు, స్టేట్ సర్వీసెస్ కోసం అయితే ఆయా స్టేట్ అసెంబ్లీస్, స్టేట్ లెజిస్లేచర్స్ ఉంటారు కదా, వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసుకోవచ్చట. ఓకే, యూనియన్కి అయితే డెఫినెట్గా పార్లమెంటే, స్టేట్కి అయితే స్టేట్ అసెంబ్లీ. సింపుల్, ఇది మనకు తెలిసిందే. తర్వాత ఆర్టికల్ 310 ఏం చెప్తుంది? డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అంటే ఎవ్రీ పర్సన్ ఎవరైతే డిఫెన్స్ సర్వీస్లో ఉన్నారో, సివిల్ సర్వీస్లో ఉన్నారో, ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్నారో, ఇష్టం వచ్చినట్టు రిమూవ్ చేయడం కాదు. వాళ్ళని రిమూవ్ చేయాలంటే కాంప్లెక్స్ ప్రొసీజర్ ఉంటుంది. ఈదర్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ మాత్రమే రిమూవ్ చేస్తారు. సో వాళ్ళకంటూ ఒక సెక్యూరిటీ ఉంటుంది, టెన్యూర్ ఉంటుంది. చూడండి, ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ రిమూవ్ చేయాలంటే ఈజీ పని ఏం కాదు అది. అందుకే మనం ఎందుకు గవర్నమెంట్ పోస్టుల కోసం ట్రై చేస్తాం చెప్పండి? ప్రైవేట్ అంటే మన పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే నెక్స్ట్ మంతే మనల్ని తీసేయచ్చు, కానీ గవర్నమెంట్ జాబ్లో మనల్ని తీసేయడం అసలు చాలా కష్టం, చాలా. అన్లెస్ మనం ఏదో పెద్ద కరప్షన్ చేసి, ఇంకా ఒక స్కామ్ చేసి, మన బిహేవియర్ ఇన్కెపాసిటీ ఉంటే తప్ప రిమూవ్ చేయలేరు. సో అట్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ అంటారు. అంటే ఈ డిఫెన్స్, ఆల్ ఇండియా సర్వీస్ వీళ్ళని అయితే ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ రిమూవ్ చేయాలి, కానీ వేరే అథారిటీస్ రిమూవ్ చేయలేవు అని. దట్ ఈస్ ఆర్టికల్ 310. తర్వాత ఆర్టికల్ 311 ఏం మాట్లాడుతుంది? ఏ సబార్డినేట్ అథారిటీ రిమూవ్ చేయలేరు. ఎవరిని? సివిల్ సర్వీసెస్ హోల్డ్ చేస్తున్న వాళ్ళని, వాళ్ళ ర్యాంక్ కంటే తక్కువ సబార్డినేట్ అథారిటీ వాళ్ళు పొరపాటున కూడా రిమూవ్ చేయలేరు. ఓన్లీ ఒక ప్రాపర్ హయ్యర్ అథారిటీ, అది కూడా ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి, ఆ ఎంక్వైరీలో ఛార్జెస్ ప్రూవ్ అయ్యి నిజంగా అతను తప్పు చేశాడు అని ప్రూవ్ చేశాక మళ్ళీ అతనికి ఆపర్చునిటీ కూడా ఇస్తారు. నువ్వెందుకు ఆ పని చేయాల్సి వచ్చింది, ప్రాపర్ రీజన్స్ వింటారు, రివ్యూ చేస్తారు. అన్నీ అయిపోయి ఛార్జెస్ ప్రూవ్ చేశాకే దెన్ అతను రిమూవ్ చేయబడతాడు. అందుకే మీరు చూడండి, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అవుతారు, కానీ అంత ఈజీగా రిమూవ్ చెయ్యరు వాళ్ళని, రైట్? బికాస్ చాలా పెద్ద ఎంక్వైరీ చేయాలి, ఛార్జెస్ ప్రూవ్ చేయాలి, వాళ్ళకు ఆపర్చునిటీ ఇవ్వాలి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఆస్పిరెన్స్ అని ఒక సిరీస్ వస్తుంది, అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఆస్పిరెన్స్ సీజన్ 2లో ఒక పర్టికులర్ ఆఫీసర్ని ఆయన పని గురించి రివ్యూ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? ఒక ప్యానెల్ ఫామ్ అవుతుంది, ప్యానెల్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళందరూ అతన్ని ఎంక్వైరీ చేస్తారు, అతనికి మాట్లాడే ఆపర్చునిటీ ఇస్తారు, దెన్ ఆ ఛార్జెస్ కరెక్టా లేదా చూస్తారనమాట. ఇంత ప్రాసెస్లు ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఈజీ టు రిమూవ్ అ సివిల్ సర్వెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 312. దీంట్లో ఇప్పుడు మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఏమున్నాయి? ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉన్నాయి కదా. ఇలా కాకుండా నేను రేపు కొత్తగా ఇండియన్ లీగల్ సర్వీస్ అని ఒక ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేద్దామని అనుకోండి. నేను కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చేద్దామని అనుకుంటే ఒకే ఒక దగ్గర రెజల్యూషన్ తీసుకురావచ్చు. చెప్పండి ఎక్కడ? మీరు పాలిటీ చదివి ఉంటే, అందులోనూ పార్లమెంట్ చాప్టర్ చదివి ఉంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఈ పార్టీకి. ఏంటది? ఓన్లీ రాజ్యసభలో ఒక రెజల్యూషన్ తీసుకురావాలి. ఏమని? కొత్త ఆల్ ఇండియా సర్వీస్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము, ఐఎల్ఎస్ అని చెప్పి. ఆ రెజల్యూషన్ 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, ఆ రోజు వచ్చి ఓట్ చేస్తున్న వాళ్ళల్లో 2/3 మెజారిటీతో ఆ రెజల్యూషన్ పాస్ అయితే అప్పుడు మళ్ళీ అది వేరే హౌస్కి వెళ్ళి వాళ్ళు కూడా దాన్ని పాస్ చేస్తే అప్పుడు
ఒక ఆల్ ఇండియా సర్వీస్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఠీకే. సో రాజ్యసభలోనే ఆ రెజల్యూషన్ తీసుకురావాలి. లోక్సభలో ఫస్ట్ తీసుకురావడానికి లేదు. ఓన్లీ రాజ్యసభ వాళ్ళే రెజల్యూషన్ తీసుకురావాలి ఆల్ ఇండియా సర్వీస్ కోసం. ఎందుకు అని తెలియని వాళ్ళకి డౌట్ రావచ్చు ఫ్రెషర్స్కి అయితే. మామూలుగా రాజ్యసభలో ఎటువంటి ఎంపీస్ ఉంటారో తెలుసా? ప్రతి స్టేట్ నుంచి ఆయా ఎమ్మెల్యేస్ ఉంటారు కదా స్టేట్లో, వాళ్ళు కొంతమంది ఎంపీస్ని పంపిస్తారు. వాళ్ళు ఎలెక్ట్ చేసుకొని పంపిస్తారు. ఏమని, మీరు మా స్టేట్స్ని రిప్రజెంట్ చేయండి, మన స్టేట్ గురించి మాట్లాడండి, మన స్టేట్కి ప్యాకేజీలు తెప్పియండి, మన స్టేట్ని రిప్రజెంట్ చేయండి అని. ఎవరు ఎన్నుకుంటున్నారు? ఎమ్మెల్యేస్ ఎన్నుకొని ఎంపీస్ని పంపిస్తున్నారు రాజ్యసభలోకి. లోక్సభలో అయితే డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది, పీపులే ఎన్నుకుంటారు. సో వదిలేసేయండి ఆ బాడీ గురించి. రాజ్యసభలో డైరెక్ట్ ఎలక్షన్ లేదు, పీపుల్ ఇన్వాల్వ్ అవ్వట్లే. ఎమ్మెల్యేస్ స్టేట్స్ రిప్రజెంటేషన్స్ కోసం పంపిస్తున్నారు. సో ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఆ స్టేట్లో పనిచేయడానికే కదా సర్వీసెస్ కావాలి, స్టేట్ లోపలికే వచ్చి పనిచేస్తారు కదా. అందుకే కొత్త ఆల్ ఇండియా సర్వీస్ కావాలంటే రాజ్యసభలోనే ఒక రెజల్యూషన్ రావాలి. నెక్స్ట్ ఆర్టికల్ 315 to 322లో మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ప్రొవిజన్స్ ఉంటాయి. ద అదర్ ప్రొవిజన్స్, రిక్రూట్మెంట్, సర్వీస్ కండిషన్స్ అన్నిటి గురించి. తర్వాత ఆర్టికల్ 323ఏలో అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ ఉంటాయి. మామూలుగా ట్రైబ్యునల్స్ అంటే ఏంటి? ఇవి కూడా కోర్ట్స్ లాగానే అన్నమాట. మనకి హైకోర్టు, సుప్రీంకోర్టు ఎనీవేస్ మనకి డిస్ప్యూట్ సాల్వింగ్ కోసం ఉన్నాయి. బట్ వాళ్ళ దగ్గర టూ మచ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఉన్నాయి కదా, వాళ్ళు అన్ని రకాల కేసెస్ డీల్ చేస్తారు. బట్ ఒక స్పెసిఫిక్ కాజ్ కోసమే, ఒక స్పెసిఫిక్ కేసెస్ని డీల్ చేయడానికి మనం ట్రైబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటామన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ అంటే ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారు కదా ఆఫీసర్స్, వాళ్ళకి వాళ్ళ సర్వీస్ టైంలో వాళ్ళకు కూడా కొన్ని డిస్ప్యూట్స్ రావచ్చు. వాళ్ళకి కండిషన్స్ ఆఫ్ సర్వీస్లో, వాళ్ళకి రిక్రూట్మెంట్లో కొన్ని కంప్లైంట్స్ ఉండొచ్చు. వాళ్ళని ఎవరు సాల్వ్ చేయాలి? అందుకోసం ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్. ఓకేనా? ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు ఈ ట్రైబ్యునల్స్ని? పార్లమెంట్ వాళ్ళు. ఓకే, ఈ సివిల్ సర్వెంట్స్ యొక్క డిస్ప్యూట్స్, వాళ్ళ కంప్లైంట్స్ సాల్వ్ చేయడానికి ఈ ట్రైబ్యునల్స్. ఓకే, సో మొత్తం ఎవల్యూషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ గురించి చూసాం కదా. క్లియర్గా ఉందా? క్లియర్గా లేకపోతే ప్లీజ్ లెట్ మీ నో. ఏదైనా డౌట్ ఉన్నా, ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా లెట్ మీ నో, దెన్ విల్ ట్రై టు క్లియర్ ఇట్. So in the next video, we will come up with another important topic from civil services. And if you like this video, please like, share and subscribe. It might be helpful for the few.